చిన్నగా నవ్విద్దాం అనుకుంటున్నారా? కుదరదు. చూడడానికి చిన్నగా ఉన్న రాకేష్ తో కలిసి పెద్దగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his school. So let's welcome them. ఏందిరా అంత నీచంగా తగ్గావు? ఇప్పుడు మన పేదవాళ్ళ ఇలానే తగ్గాలి. బాధపడుతున్నా నా బాధపడకు. ఒక్కోసారి బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి నాన్న. నువ్వు మాత్రం కమెడియన్ అవ్వవు. అయినా నాకు తెలియగలుగుతాను. రాత్రికి రాత్రి మన ఆస్తి మొత్తం పోగొట్టావు. ఎలా పోగొట్టావు నాన్న? మీ అమ్మ వల్ల. అమ్మేం చేసింది నాన్న? ఒక బిజినెస్ చేయమందిరా. ఏ బిజినెస్ నాన్న? మాలే పట్టాల నుండి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ అమ్మమందిరా. నాన్న మధ్యలోనే కరిగిపోద్ది కదా నాన్న. అది బిజినెస్ చేసాక అర్థమైందిరా. ఏంటమ్మా ఇదంతా? అంతా ఆయన చేయబట్టే. నువ్వు చేయబట్టే. నువ్వు చేయబట్టే. నువ్వు చేయబట్టే. రోజా గారి దగ్గరికి వెళ్తాం. ఆమె నేను చెప్తుంది. చూసావమ్మా నాన్న రాద్దంతం ఏంటో? అవునరా అవును. మీ నాన్న వల్ల బృందావనంలో ఉండే మనము ఇలా మైత్రివనం దగ్గర ఉన్నాం. మనకి ఇంక ఈ రోజు నుంచి పొట్ట గడవదు. అందరం తల కాయ కష్టం చేద్దాం నాన్న. కాయ నాకు ఇచ్చి కష్టం మీరు చేయండి. ఇంతకు నువ్వేం చేస్తావమ్మా? నేను మిషన్ కుడతా. నువ్వేం చేస్తావు చెల్లమ్మా? ఇచ్చిరాకుడు కుడతా. ఇచ్చిరాకుడు కుడతా. వెళ్ళు చెల్లమ్మా, ఇస్తరాకులు కుట్టుకో. నువ్వేం చేస్తావు నాన్న? సబ్బుతో కడతా. సబ్బుతో కడతా. అర్థమైంది. తమరు రెస్ట్ తీసుకుంటారన్నమాట. ఆస్తి మొత్తం దొబ్బెట్టారు కదా, రెస్ట్ తీసుకొని దెబ్బ పండులా తయారవ్వండి. అమ్మా అమ్మా అయ్యో అయ్యో చెల్లెమ్మా ఏం చేస్తున్నావు చెల్లెమ్మా? ఇచ్చిరాకుడు కుడుతున్నా. ఇచ్చిరాకుడు కుడుతున్నా. బృందావనంలో ఇస్త్రీ బట్టలు లేకుండా తిరిగేది కాదు సార్ నా చెల్లెమ్మ. అలాంటిది నా చెల్లెమ్మ ఇస్తరాకులు కుడుతుంది నాన్న. డిసైడ్ అయ్యాడు ఏ పని చేయకూడదని. ఏం కుడుతున్నావమ్మా? మిషన్ కుడుతున్నా బాబు. బట్టేదమ్మా? మిషన్ కుట్టాలంటే బట్టలు ఉండాలా బాబు? చెల్లెమ్మా అన్నయ్య నువ్వేం కుడుతున్నావమ్మా? ఇసిరాకుడు కుడుతున్నా. ఆకులేవమ్మా? ఆకులు ఉండాలా అన్నయ్య? ఆకులు ఉండాలా అన్నయ్య? అయ్యో పిచ్చి మద్దు. నీకు ఇస్తరాకులు ఎలా కుట్టాలో కూడా తెలీదా? ఇగో ఈ చింతాకులతో గుట్టు. ఈ చింతాకులతో గుట్టు. చింతాకులతో ఇస్తరాకులు కుడితే ఏనాటికి అవ్వాలమ్మా? ఇస్తరాకుల్ని కరివేపాకులతో కుడతారమ్మా. కరివేపాకులతో కుడతారమ్మా. ఇలా అయితే కష్టం అమ్మా. నేనే ఏదో ఒక ఉద్యోగం చేసి ఈ కుటుంబ భారం అంతా భుజం మీద వేసుకుంటాను. బాబు నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు బాబు? అవునమ్మా. వెళ్ళిరా. వెళ్ళొస్తానమ్మా. చెల్లెమ్మా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను చెల్లెమ్మా. వచ్చేటప్పుడు లిప్స్టిక్ తీసుకురా అన్నయ్య. లిప్స్టిక్ తీసుకురా అన్నయ్య. మనం పేదవాళ్ళం చెల్లెమ్మా. అది నాకు తెలుసు కానీ నా పెదాలకు తెలియదు కదా. నాన్న వెళ్ళొస్తాను నాన్న. వచ్చేటప్పుడు దగ్గు మందు తీసుకురా. దగ్గు మందు తీసుకొస్తానన్నా, తీసుకొస్తాను. ఏమండి వాడికి ఉద్యోగం వస్తుందంటారా? ఇది డైలాగ్ కాదు కదే, వాడికి ఖచ్చితంగా వస్తుంది. నాన్న వస్తున్నాడు. 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 ఏంది పోసేది? దగ్గు మందు. దగ్గు మందు. అడిగి జలుబు మందు కూడా కావాలి. నాకు ఉద్యోగం రాలేదు నాన్న. అయ్యో ఓసే పట్టుదానా. ఓసే పట్టుదానా. నీ ఇస్తరాకులు కుట్టుకోపోవే. ఏ ఉద్యోగానికి వెళ్ళవురా? అంటే అంబులెన్స్ మీద సైరన్ ఉండదట నాన్న. ఆ సైరన్ ప్లేస్ లో నేను కూర్చొని కొయ్యో 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 అని అరవాలట నాన్న. ఆ ఉద్యోగానికి వాడు పిలిచారా? నా ఫ్రెండ్ రాజ్ కుమార్ ఉన్నాడు కదా, వాడు రాశాడు, నేను వెళ్ళాను నాన్న.
పోయిన స్కిట్ లో క్యారెట్ రాసిచ్చారు నన్ను జూనియర్ ఆర్టిస్ట్ లాగా కూర్చోబెడతారా పిలిపించి మాట్లాడతారా న్యూస్ ఛానల్ లైవ్ లో కూర్చోబెట్టారా రండి పేదరికంలో భోజనం చేద్దాం. ఏమండి చికెన్ బిర్యానీ చాలే చెల్లమ్మా నువ్వు నెయ్యి వేసుకో చెల్లమ్మా. ఇప్పుడు సన్నబడి నువ్వు రెసిపీ ప్లేస్ లో నువ్వు యాంకరింగ్ చేయాలా ఏంటి? కూడలు రాకేష్ వీడేదో మనసులో పెట్టుకున్నాను ఇప్పుడు కొడుతున్నాడు. నాన్న ఇందులో అన్నమే లేదు, అందులో ఉప్పు కారం అని చెప్పి మరీ కడుతున్నావు. ఇలా అయితే కాదు, నేనే ఉద్యోగానికి వెళ్తాను, నేనే ఈ కుటుంబ భారాన్ని మోస్తాను. నాన్న చెల్లెమ్మా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను చెల్లెమ్మా. మన పేదవాళ్ళం చెల్లెమ్మా. అది నాకు తెలుసు కన్నా నా పెదాలకు తెలియదు కదా వెళ్తున్నాను నాన్న. ఏమండి వాడికి ఇప్పుడైనా ఉద్యోగం వస్తుందా? వాడు నా కొడుకు కదే, వాడికి ఖచ్చితంగా వస్తుంది. నాన్న నా కొడుకు వస్తున్నాడు, నా కొడుకు వస్తున్నాడు, మా అన్నయ్య వస్తున్నాడు. పోయి. నాకు ఉద్యోగం రాలేదు నాన్న, వచ్చిన ఉద్యోగాన్ని రిజైన్ చేశాను నాన్న. శాలరీ ఎంత అని అడిగాను, 20,000 అన్నాడు. కొంచెం పెంచండి అన్న, ఒక 2 సంవత్సరాల తర్వాత 30,000 చేస్తా అన్నాడు. అందుకే 2 సంవత్సరాల తర్వాత వచ్చి జాయిన్ అవుతానని చెప్పా. వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టి ఇంటికొచ్చి మీ నాన్నకు కథలు చెప్తావా? దగ్గుమంది ఏమైందిరా? చూసావమ్మా నువ్వు కొట్టిన దెబ్బలకి ఎలా కమిలిపోయిందో ఒళ్ళంతా. హాస్పిటల్కి వెళ్ళాం పద బాబు. హాస్పిటల్కి వెళ్ళే స్తోమత మనకెక్కడ ఉందమ్మా? మందసలే పేదరికమే. ఆ విషయం నాకు తెలుసు నా పేదరికి తెలియదు కదా. ఇంకొక 2 క్షణాల్లో మన జడ్జిమెంట్ అమ్మా. జడ్జిమెంట్ చెల్లమ్మా, జడ్జిమెంట్ నాన్నా. ఈ పేద బతుకులు ఇంకా మనకి తప్పవు. తిరిగి మన ఆస్తిని మనం ఎలాగైనా సంపాదించుకుందాం నాన్న. రండి అమ్మా, రండి చెల్లెమ్మ, రండి నాన్న. హలో చలికాలం ఎఫెక్టా? అరే దీవెన పవన్ కళ్యాణ్ గారి లాగా యాక్టింగ్ చేస్తా ఉంటావు కదా నువ్వు. అవును ఇది చేసి చూపించు, కమాన్. ఎలాగ చెయ్యి? నాగబాబు సార్ ఎలా చేస్తారు? రోజా మేడం. వండర్ఫుల్ సార్. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుందిరా, బాగా ఎంటైన్ చేశారు. ఏదా బాగుందమ్మా, గుడ్. సో రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నేనైతే దీవెన ఫ్యాన్ అయిపోయా. సో పేద కుటుంబం అందంగా ఉంది, చక్కగా చేశారు.